ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, మాకు ఇచ్చిన క్షేమానికై నీకు వందనాలు ప్రభా. వాటిని తలపోసుకుంటే రాత్రికాల సమయంలో నీ సన్నిధిలోకి వచ్చి నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా. నీ నామాన్ని గొప్ప చేస్తున్నాం, కృతజ్ఞతాభావంతో నీ సన్నిధిలోనికి వచ్చున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా నా తండ్రి సయ్య ఈ సమయంలో పాటలతో నీ స్తుతించున్నాం ప్రభా. నీకు వందనాలు. మీ దాసుని పక్షం నిలవబడి మాట్లాడబోచుండగా ప్రభా. అయ్యా నా తండ్రి కూర్చున్న మమ్మల్ని అందరినీ స్వాదంలో తీసుకోండి ప్రభా. అయ్యా నీ దాసుని స్వాదంలో తీసుకోమని అడుగుచున్నాను. 7 అభిషేకముతో నింపుకొని ప్రభా. అయ్యా నీ బలమైన సన్నిధిని అయ్యా మేము అనుభవించినట్లు సహాయం చేయండి. నోరును పూరగా వాడుకోమని అడుగుచున్నాను దేవా. పరిశుద్ధాత్మ దేవ, వాక్యమైన దేవ మాతో మాట్లాడండి ప్రభా. అయ్యా మాతో మాట్లాడి మా హృదయాలు ధైర్యపరిచి నెమ్మదిని మాకు దయచేయమనొచ్చు. వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన మనస్సును అందరికీ దయచేయమనొచ్చు. ప్రతి ఒక్క నిద్రాత్మశక్తుల్ని, అంధకారాత్మశక్తిని, దురాత్మశక్తుల్ని యేసు నామములో బంధిస్తూ మీరు మాత్రమే మా మధ్యలో ఉండమని సంచరించమనొచ్చు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, దయచేసి అందరం కూర్చుందాం. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ ఒకసారి ఆమేన్ అని చెప్దామండి. మంచిది ప్రియులారా, మరి యొక్క రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధానమునకు చేరువచ్చిన మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలు పిల్లరా. మరి ఈ ప్రతికూల వాతావరణంలో కూడా మరి ప్రభు సన్నిధిలో మనము ఉండగలిగాము అంటే ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. మన అనేకులు ఇట్టి అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్న మాట ఏమిటంటే, దేవుని సన్నిధిలో మనము ఒక్క దినము గడపగలిగితే అది మనకు 1000 దినముల కంటే శ్రేష్టమైనది. సో కాబట్టి పిల్లరా, మరి ఇటు అవకాశం మరలా మనకు వస్తుందో రాదో తెలియదు. మరలా ఇటువంటి సమయం మనకు దొరుకుద్దో లేదో తెలియదు. సో కాబట్టి మరి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఇటు చక్కని అవకాశాన్ని, ఇటు చక్కని సమయాన్ని బైబిల్లో రాయబడుతున్న మాట ఏమిటంటే, జ్ఞానుల వలె మనము దేవుని సన్నిధిలో వాడుకొనగలిగితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషమును, ఆనందమును ప్రభు మనకు సంపూర్ణంగా అనుగ్రహిస్తారు. నమ్మిన వారు, విశ్వసించిన వారు, నాతో ఏకీభవించేవారు ఒకసారి ఆమేన్ అని చెప్పండి. మంచిది పిల్లలు, రాత్రి కొద్ది నిమిషాలు త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని మరి మీరు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి రాత్రి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి, మత్తయి సువార్తలో నుండి పిల్లలు కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి మనం ఉన్నటువంటి ఈ దినాలు క్రిస్మస్ దినాలుగా మరి మన ముందుంటూ ఉన్నాయి. ప్రియరా, మరి యొక్క క్రిస్మస్ను కూర్చున్నటువంటి అనేకమైనటువంటి ఆత్మీయ సందేశాలను మరి మనము ధ్యానం చేసుకోవడానికి సమయం అనేది మనకు సరిపోవడం లేదు. కానీ మరి ఏదేమైనప్పటికీ రాత్రి ఇటు క్రిస్మస్ను గురించి ప్రియరా మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు క్రిస్మస్లో అనేకుల యొక్క పాత్ర మనకు కనబడద్దండి. కేవలం క్రిస్మస్ అనగానే ప్రియరా మనకు గుర్తొచ్చేది యేసు ప్రభువారు, అలానే యేసు ప్రభువారి యొక్క తల్లి అయిన మరియా. సో వీరితో మాత్రమే మనం సరిపెట్టేసుకొని ఆ రోజున క్రిస్మస్ ఆరాధన మనం జరిగించేసుకొని ముగించేస్తాం. కానీ బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు పిల్లరా, క్రిస్మస్ను గురించి మనం ఆలోచన చేస్తే అనేకుల యొక్క ప్రియరా పాత్రలు మనకు కనబడతాయండి. సో ఈ సందర్భంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం అనుకుంటున్నట్లుగానే ఒకటి యేసు ప్రభువారు దానికి ప్రధాన కారకుడైతే, యేసు ప్రభువారిని కన్నటువంటి తల్లి అయిన కన్య మరియా రెండవ పాత్రగా మనకు కనబడుతూ ఉంటే, ఆ తర్వాత పిల్లరా మనకు కనబడుతున్నటువంటి మరొక పాత్ర ఏమిటంటే యోసేపు. అలానే యోసేపు తర్వాత మనం ఆలోచన చేస్తూ ఉంటే ప్రియ యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన శరీరధారిగా జన్మించిన తరువాత యేసు ప్రభువారి యొక్క జన్మకు సూచనగా నక్షత్రము ఒకటి ఆకాశములో పుట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని చూడండి, క్రిస్మస్ దినాలు రాగానే నక్షత్రం ప్రతి ఒక్క క్రైస్తవుని ఇంటి మీద మనం పెడతాం. ప్రతి ఒక్క దేవాలయం మీద అనగా చర్చీల మీద మనము పిల్లల క్రిస్మస్కు సాదృశ్యంగా క్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినానికి గుర్తుగా నక్షత్రాన్ని మనము కడతా ఉంటాం. సో అలానే నక్షత్రమును కూడా మనం చూస్తూ ఉన్నాం. అలానే పిల్లల నక్షత్రముతో పాటుగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారి యొక్క జన్మను దేవుని యొక్క దూత గాబ్రియేలు దూత
గొర్రెల కాపరులకు ఆ వార్తను తెలియచేస్తుంది. అంటే గొర్రెల కాపరుల యొక్క పాత్ర కూడా దీనిలో ఉంది. అలానే యేసు ప్రభువారిని గూర్చినటువంటి ఆ జన్మను గూర్చినటువంటి విషయాలు ప్రేర జ్ఞానులకు కూడా దేవుడు విషదపరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అలానే రాజులకు కూడా ప్రేర ఆ విషయాన్ని విషదపరిచినట్లుగా మనం చూస్తాం. ఈ రాత్రి ఈ విషయాలన్నీ కూడా, ఈ పాత్రలన్నిటిని గురించి మనము మాట్లాడుకోవాలి అంటే సమయం చాలదు. కానీ ఒక వ్యక్తిని గురించి ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి పేరే యోసేపు. ఎవరు చెప్పండి అమ్మ, చెప్పండి ఎవరండి? యోసేపు. ప్రేర యోసేపును గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో కేవలం మనకు తెలిసింది ఎవరై అంటే యేసు ప్రభువారి యొక్క తండ్రి అని మనం ఆలోచన చేస్తాం. యేసు ప్రభువారి యొక్క తండ్రిగా యోసేపును మనం భావిస్తాం. అయితే ఈ యొక్క యోసేపును గురించినటువంటి కొన్ని విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ లేఖనాన్ని మనం చదువుకుందామండి. మత్తయి సువార్త ఒకసారి 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వాక్యములో రాయబడిన విషయాన్ని మనం చదువుకుందామండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. చాలు. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాగరుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్య, ఈ రాత్రి మరొకసారి నీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. నీ సన్నిధిలో ఉన్న ప్రభువా, మాతో మీరే మాట్లాడండి. నిలువబడిన నేను ఒట్టివాడను, మట్టివాడను, బలహీనుడను ప్రభువా, దయతో నన్ను క్షమించండి, బలపరచండి. ఈ స్థలములో ప్రభువా నీ సిలువ చాటును మరుగుపరచి మీరే మా అందరితో మాట్లాడి మమ్మలను కూడా ప్రభువా వాక్యానికి అనుగుణంగా జీవించడానికి మీరే నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదివాం. ఈ వాక్యం సహజంగా మనము ఈ క్రిస్మస్ దినాలలో తప్పకుండా చదువుకునే వాక్యం. తప్పకుండా ఈ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటామండి. అయితే ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గురించి రాస్తూ యేసుక్రీస్తు వారి యొక్క జన్మలో యోసేపు యొక్క పాత్రను గురించి మనం చూస్తా ఉన్నాం. యోసేపు అతను గురించి అక్కడ రాయబడుతున్న మాట ఏమిటంటే, యోసేపు మరియను ప్రదానం చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడండి? ప్రదానం చేసుకున్నాడు. అంటే వివాహం కాలేదండి. యోసేపు కేవలం ప్రదానం చేయబడింది. సో కనుక ప్రియులారా, వారి యొక్క జీవితాలలో జరిగినటువంటి సంఘటనల గురించి మనం తర్వాత ధ్యానం చేస్తే, మొదటిగా యోసేపు అనగా అర్థం ఏమిటంటే ఫలించడి కొమ్మ. హల్లెలూయా చెప్పండి. ఏ కొమ్మ అండి? ఫలించడి కొమ్మ. యోసేపును గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఫలించడి కొమ్మ అని మనము లేఖనాల్లో గమనిస్తూ ఉన్నామండి. సో యోసేపు తాను ఒక్కడైనా, ఇంకా బైబిల్లో ఎవరైనా ఉన్నారు అంటే బైబిల్ గ్రంథంలోనండి ఇంచుమించుగా 16 మంది యోసేపులు మనకు కనబడతారు. అవునండి, పేరు కలిగిన వారు లోకములో ఎంతో మంది ఉంటారు. కానీ ఇక్కడ మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి యోసేపు యేసు ప్రభువారి యొక్క తండ్రిగా పరిగణింపబడినటువంటి, యేసు ప్రభువారి యొక్క తండ్రిగా పిలువబడినటువంటి యోసేపును గురించి మనం ఈ రోజున ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కనుక యోసేపు అనగా అర్థం ఏమిటంటే ఫలించడి కొమ్మ. నిజంగా పిల్లరా, యోసేపు ఎంత మంచిగా ఫలించాడు. బైబిల్లో ఉన్నటువంటి యోసేపులందరూ ఒక ఎత్తు అయితే, ఈ యోసేపు ఎలా ఫలించాడు అంటే అనేకులకు ఫలభరితంగా మారి అనేకుల యొక్క రక్షణార్థమై ఫలించేదాని కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు శరీరధారిగా రావడానికి తాను కూడా ఒక పాత్రగా నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిలిచి ఉన్నాడు కనుకనే మరియా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినప్పటికీ, మరియా యేసు ప్రభువారికి జన్మనిచ్చినప్పటికీ ఆమెకు లేనటువంటి గొప్ప అర్హత యోసేపు సంపాదించుకున్నాడు. ఎలా సంపాదించుకున్నాడో తెలుసండి. మరియా ఒక తల్లిగా పిలువబడితే యోసేపు ఒక తండ్రిగా పిలువబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఫలించాడు.
తాను యొక్క ఫలింపు ఈ రోజున ప్రపంచ యావత్తు చూసేటట్లుగా దేవుడు ఈ యోసేపును ఒక ఫలభరితమైన మొక్కగా, ఒక ఫలభరితమైన వృక్షముగా, ఒక ఫలభరితమైన ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిలవబెట్టాడు. ప్రియరా, ఇలా యోసేపును గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఈ యోసేపును దేవుడు ఇంత ఫలింపులోనికి తీసుకుని రావడానికి కానీ, లేక ఒక ఫలవంతమైన వృక్షముగా దేవుడు నిలవబెట్టి ఈ రోజున ప్రపంచమంతటి ఎదుట యేసుక్రీస్తు వారి యొక్క తండ్రిగా పిలువబడే అట్టి భాగ్యాన్ని ప్రభు యోసేపుకు అనుగ్రహించాడు. అంటే యోసేపులో ఏముందంటారు? యోసేపులో ఏముంటే దేవుడు యోసేపుకు ఆ స్థానాన్ని ప్రేరణ కల్పించాడంటారు? మొదట్లోనే మీకు చెప్పాను, యోసేపులు ఇంచుమించుగా బైబిల్ గ్రంథంలో 16 మంది ఉన్నారు. మరి ఈ 16 మందికి లేనటువంటి ఈ భాగ్యం, ఈ యోగ్యత ఈ యోసేపుకే దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? ఆలోచించేయండి. ప్రేమ, ఈ యోసేపును గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఈ యోసేపులో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు, మంచి గుణ లక్షణాలు బైబిల్లో మనం చూస్తామండి. అదే అధ్యాయములో, అనగా మత్తయి సువార్త 1వ అధ్యాయములో 19వ వాక్యాన్ని చదవండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. చాలు. ఈ మాటలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ యోసేపులో మనకు కనబడుతున్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే ఈ యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. గట్టి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఏమై ఉన్నాడండి? నీతిమంతుడై ఉన్నాడండి. ఈరోజు నా ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ మాటల్లో మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ యోసేపు తన నీతిని తాను కాపాడుకున్నాడు గనుక, నీతిమంతుడిగా తాను జీవించాడు గనుక ఎవ్వరికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని యేసు ప్రభు వారి యొక్క తండ్రిగా పిలిపించుకునే గొప్ప అవకాశాన్ని ప్రభు ఈ యొక్క యోసేపుకు అనుగ్రహించాడు. ఈరోజున మనము కూడానండి నీతిమంతులం అనేది ఎవరో వచ్చి మనకు చెప్పడం కాదు, ఎవరో వచ్చి మనకు నీవింత నీతిమంతుడవు, నీవింత నీతిమంతురాలు అని మనకు పిల్లరా దాన్ని ఏమంటారు, మనకు చెప్పి వాళ్ళు మనల్ని గొప్ప చేయడం కాదు. మన నీతి ఏంటో మనకు తెలియాలి. ప్రభు మనకిచ్చిన నీతిని మనం ఎంతవరకు పిల్లల గట్టిగా దానిని పట్టుకొని ఉన్నామో మనకు అర్థం కావాలి. ఏమంటే బైబిల్లో రాయబడుతున్న మాట మీరు చూడగలిగితే రోమా పత్రికలో 5వ అధ్యాయములో 8-9 వాక్యాలు ఏమని రాయబడుతూ ఉన్నదంటే, ఒకసారి చూడండి. మీరు బైబిల్లో 3వ అధ్యాయంలో ఏమని రాయబడుతుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని రాయబడుతుంది. నిజమే. ఇప్పుడు భూమి మీద పుట్టిన వారిలో ఎవ్వరు నీతిమంతులు కారండి, ఎవరు నీతిమంతులు కారు. నీతిమంతుడిగా ఈ లోకమునకు వచ్చిన వాడు, ఈ లోకములో పుట్టినటువంటి వాడు, నీతిని కాపాడుకున్నటువంటి వాడు, ప్రేర జన్మ కర్మ పాపములు లేకుండా ప్రేర నీతిమంతుడిగా జీవించిన వాడు ఒకే ఒక్కడు, ఆయన మన ప్రభు అయిన యేసయ్య. గట్టిగా అర్థమైన గట్టిగా చమ్మలో నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు. ఆయనటువంటి నీతి కలిగిన వారు ఎవరూ లేరు. అందుకని లేఖనములు ఏమని రాయబడుతూ ఉన్నదంటే నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. మరి యోసేపు ఎలా నీతిమంతుడు కాగలిగాడు అంటే, ఈ యోసేపు దేవుని సన్నిధిలో ఏదైతే దేవుడు ప్రేర తనకు నీతిని ఆపాదింపజేశాడో ఆ నీతిని ఆయన కాపాడుకున్నాడు. నీతిమంతులుగా తన యొక్క బ్రతుకును తాను జీవిస్తూ ప్రేమ నీతిమంతులుగా తాను జీవించే ప్రయత్నం చేశాడు. చూడండి ఒకసారి, నీతిమంతులుగా ఒక మనిషి ఎలా కాగలుగుతాడు? చూడండి, రోమా పత్రిక 5వ అధ్యాయము 8-9 వాక్యాలండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము రక్షింపబడ్డాము. గట్టిగా ఒక హల్లెలూయా చెబుదామండి. హల్లెలూయా. అవునండి, యేసు రక్తము ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడగలడు. యేసయ్య రక్తము ద్వారా ఒక వ్యక్తుడు ప్రియులారా తన యొక్క పాపముల నుండి విడుదల పొందుకొని విమోచింపబడి తాను నీతిమంతుడిగా తీర్చబడతాడు అని లేఖనం తెలియజేస్తా ఉంది.
కనుక ఈ యోసేపు తాను నీతిమంతుడిగా తాను జీవించాడండి. అందుకనే దేవుడు యోసేపును ఫలింపచేశాడు. యోసేపుకు గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడండి. కనుక పిల్లరా, మనము కూడా ప్రభు మన పాపములను క్షమించి ఆయన స్వరక్తము చేత మనను కొనుక్కొని, ఆయన తన రక్తము చేత మనను కడుక్కొని మనను పరిశుద్ధపరచి పవిత్రపరచిన తరువాత మనము కూడా అలాంటి నీతిని కలిగిన వారముగా, ఉచితముగా ఏదైతే ప్రభు మనకు నీతిని ఆపాదింప చేశాడో ఆ నీతిని కాపాడుకునే దాని కొరకు మనము ప్రయాసపడాలి. హల్లెలూయా. ప్రయాసపడాలండి. నీతి ప్రభువు నాకు ఇచ్చేస్తాడు అని, ప్రభు నన్ను రక్షించేసుకున్నాడు అని మనము మౌనంగా ఉంటే కుదరదండి. దానిని కాపాడుకునే ప్రయత్నములో, అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమని రాయబడుతున్నదంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించాలి. ఎప్పటికప్పుడు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మనల్ని మనం జాగ్రత్త పరుచుకునే ప్రయత్నం చేయాలండి. కాబట్టి నా ప్రభునందు పిల్లరా, యోసేపును దేవుడు అలా ఫలింప చేయడానికి గల కారణం, యోసేపు నీతిమంతుడై ఉన్నాడు, తాను నీతిని కాపాడుకున్నాడు. రెండవదిగా యోసేపును మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ 19వ వాక్యములో, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 19వ వాక్యములు ఏమని రాయబడుతున్నదంటే, ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. చూడండి, ఇప్పుడు ప్రదానం చేస్తున్న తరువాత, ఎంగేజ్మెంట్ జరిగిన తరువాత ఏ స్త్రీకైనా, స్త్రీ అనకూడదులే కానీ వాస్తవానికి ఏ కన్యకైనా, లేక ఏ పెండ్లి కుమార్తె అనొచ్చు, ఏ పెండ్లి కుమార్తె అయినా ఎంగేజ్మెంట్ జరిగిన తరువాత పెళ్లి కాకముందు ఆమె గర్భవతి అని తెలిసింది అనుకోండి, ఎవరైనా అసలు సహించగలుగుతారంటారా? ఏమండి, ఎంత పిల్లల కోపం కట్లు తెచ్చుకుంటుందో కదండి. నిజంగా పిల్లరా, ఇక్కడ యోసేపు జీవితంలో కూడా తనకు జరిగింది ఎంగేజ్మెంట్, కానీ తనకు వినబడిన వార్త ఏమిటంటే, నీవు పెళ్లి చేసుకొనబోతున్న అమ్మాయి గర్భవతి అయ్యింది. ఆ మాట విన్నప్పుడు పిల్లరా, యోసేపు ఎంత నీతిమంతుడిగా ఉన్నప్పటికీ తనకు కూడా ఏదంటారు కదా, ఎక్కడో కాస్త చురుక్కుమంది. ఆ బాధను తట్టుకోలేక, ఆ అవమానాన్ని భరించలేక, ఎందుకంటే రేపు ఎంతమంది ఏ విధంగా మాట్లాడుతారో. కనుక పిల్లరా, యోసేపు తను నీతిమంతుడై ఉన్నప్పటికీ ఆ వార్త తన చెవిని పడేటప్పటికి తాను ఏమనుకున్నాడో తెలుసా? చిచ్చి, ఇక ఈ అమ్మాయి నాకు వద్దు. ఈరోజు అనుకునేది అదే కదండి, ఇక ఈ అమ్మాయి నాకు వద్దు, ఇక ఈ అమ్మాయి ఈ విధంగా చేస్తుందంటే, ఈ విధంగా ఏదో చేయడానికి చేస్తుంది కనుక ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను, ఇక ఈ అమ్మాయికి దూరం అయిపోవాలి, ఈ అమ్మాయిని ఏదో ఒక రకంగా వదిలించుకుందాము అనుకున్నాడు. బైబిల్ అట్లానే ఉందండి, మీరు చదివితే అట్లానే కనపడుతుంది. ఆమె గర్భవతి, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను వదిలించుకుందాం అనుకున్నాడు. అంటే ఇక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటంటే, సహజంగా ఏ పురుషుడికైనా ఉండే ఒక ఆలోచన యోసేపులో కూడా ఉంది. కానీ యోసేపులో ఉన్నటువంటి మంచి ఆలోచన ఏంటో తెలుసండి? అవమానమునకు గురి చేయక. హల్లెలూయా. ఒక ఆడబిడ్డ జీవితాన్ని కాపాడడం కొరకు బహిరంగం చేయక, బజార్ల మీదకి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు మాట్లాడక, వాస్తవాలేంటో అవాస్తవాలేంటో తను కాస్త గ్రహించుకొని ఆడపిల్ల జీవితాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడాలో తెలిసిన వ్యక్తిగా తాను చేసిన పని ఏంటో తెలుసండి? మర్యాదను తాను పాటించాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అక్కడ రాయబడుతున్న మాట అవమానపరచనొల్లక, అంటే ఎక్కడ అమర్యాదగా ప్రవర్తించగా, మర్యాదను కలిగి మర్యాదస్తుడిగా ఆమెను ఏదో ఒక రకంగా నిదానంగా చెప్పలే రహస్యముగా ఆమెను విడనాడదాం, అంటే వదిలించుకుందాము అనుకున్నాడు. రహస్యంగా అంటే అర్థమైనట్టు పిల్లలు బట్ట బయలు చేయక, పబ్లిక్లోనికి వెళ్ళి ఇదిగో పలానా వ్యక్తి ఇలా చేసింది, పలానా ఆమె ఇలా చేసింది అని ఆమెను గూర్చి ఎక్కడ కూడా చెడు ప్రచారం చేయక నిదానంగా ఆమెను వదిలించుకుందాము
అవమానపరచనొల్లక ఆమెను వదిలించుకుందాము అని రహస్యంగా ఆలోచన చేస్తూ ఉన్నాడట. అంటే ఇక్కడ మనకు కనబడుతున్న మాట ఏమిటంటే ఆడకూతురుని అవమానపరచినవాడు కాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నిజమండి, చాలాసార్లు పిల్లలు మనం చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటామండి. ఆడపిల్లను గురించి మాట్లాడాల్సి వస్తే, స్త్రీలను గురించి మాట్లాడాల్సి వస్తే పిల్లరా ఎన్నోసార్లు అవమానకరంగా మనం మాట్లాడుతాం. అలాగే స్త్రీలు కూడా పురుషులను అవమానకరంగా మాట్లాడేవాళ్ళు లేకపోలేదండి. పురుషులను స్త్రీలు అవమానపరచకూడదు, స్త్రీలు పురుషులను అవమానపరచకూడదు. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. బైబిల్ చెప్పే వాస్తవం అది. మనం చెప్పే మాట ఏంటంటే పతియే మనకు చెప్పరే ఏ దైవం, ప్రత్యక్ష దైవం అంటారు, అవునా? సో పతియే ప్రత్యక్ష దైవం కనుక అవసరమైతే పతి ఏది చెబితే, అనగా భర్త ఏది చెబితే దానికి మనం శిరసా వహించాలి తప్ప ఎదురు తిరిగి మాట్లాడకూడదు, ఎదురు తిరిగి సమాధానం చెప్పకూడదు, ఎదురు తిరిగి సలహా ఇవ్వకూడదు. ఏది భర్త చెబితే దానికి శిరసా వహించాలి అని లోకం చెప్తుంది మనకి. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? భర్తే మనకు ప్రత్యక్ష దైవమైన భర్తతో పాటు భార్య కూడా ఆమె సమానము. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ రోజు లోకం ఏమి నేర్పిస్తుందంటే పతి ప్రత్యక్ష దైవం కనుక పతి యొక్క పాదాల దగ్గర కూర్చుండి అనగా భర్త యొక్క పాద సేవ చేసుకోవడమే మోక్షం అని లోకం చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి? సరి అయిన సాటి అయిన భార్యగా దేవుడు స్త్రీని ఉంచాడు. దేవుడు స్తోత్రం కలుగునగాక. చెప్పండి హల్లెలూయా. ఆది కాండములో మనం చూస్తామండి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు చూసి ఆయన కొరకు సాటి అయిన సహాయము కొరకు దేవుడు స్త్రీని నిర్మించాడు. కనుక పిల్లరా స్త్రీకి ఎంత గౌరవం ఉంటుందో అలానే పురుషునికి కూడా అంతే గౌరవం. అలానే పురుషునికి ఎంత గౌరవమో స్త్రీకి కూడా అంతే గౌరవం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదండి. లోకం చెప్పే మాట ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, కానీ బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? ఇరువురు కూడా సమానం, ఇరువురు కూడా గౌరవించుకోవాలి, ఇరువురు కూడా అర్థం చేసుకోవాలి, ఇరువురు కూడా ఒకరి మాటకు ఒకరు ప్రేమ గౌరవించుకొని మంచి సలహాలు ఇచ్చుకొని వారి యొక్క జీవనాన్ని ప్రేర లేక వారి యొక్క జీవితాన్ని వారు ముందు కొనసాగించుకోవాలి అని చెప్పేది బైబిల్. హల్లెలూయా. సో అందుకనే ప్రేర ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు యోసేపు అండి ఆ యొక్క ఆడకూతురు యొక్క జీవితాన్ని ఎక్కడ అవమానపరచడానికి ఇష్టపడక రహస్యంగా ఏదో ఒక రకంగా ఆమెను వదిలించుకుందాం అన్న ఆలోచన చేశాడు. ఇది మానవ స్వభావమే. మనిషి రీతిగా తను ఆలోచించడంలో పొరపాటు లేదు. కానీ అలా ఆలోచన చేస్తాడు. చీకట పడిపోయింది, పడుకొని పోయాడు, నిద్ర పట్టేసింది. రాత్రి పిల్లరా దేవుడు యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి 20వ వాక్యం. యోసేపు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటూ ఉండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక చెప్తామండి హల్లెలూయా. దయచేసి గమనించండి, మనుష్య రీతిగా యోసేపు ఆలోచించాడు. మనుష్య రీతిగానే యోసేపు ఒక నిర్ణయాన్ని తీసుకుందాం అనుకున్నాడు. తాను ఆలోచించుకుంటూ అలా నిద్రలోనికి వెళ్ళిపోయిన తరువాత దేవాతి దేవుడే యోసేపుకు స్వప్నం ద్వారా ప్రత్యక్షమై, హల్లెలూయా, స్వప్నము ద్వారా ప్రత్యక్షమై యోసేపుతో దేవుడు మాట్లాడుతున్న మాట, యోసేపు నీవు భయపడవద్దు, నీవు అనుకుంటున్నట్లుగా నీకు కాబోయే భార్య ఏదైతే నీవు వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నావో మరియగా పిలువబడుతున్నటువంటి ఆమె ఏ పొరపాటు చేయలేదయ్యా, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినది గనుక నీవు భయపడవద్దు. హల్లెలూయా. అక్కడ మంచిగా రాయబడుతుందండి వాక్యము. అతని సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. అంటే అంగీకరించడానికి భార్యగా నీవు భయపడాల్సిన అవసరం లేదు.
ఆమె పొరపాటు చేయలే గనుక నువ్వు భయపడొద్దు. లోకం ఏమనుకున్న పర్లా నీవు ఆలోచన చేయొద్దు. నీవు ఆమెను రహస్యంగా విడనాడాలనుకుంటున్నావు కదా, విడనాడాలన్న ఆలోచన నీకొద్దు. కారణం ఏమిటంటే ఆమె పొరపాటు ద్వారా గర్భము ధరించింది కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది. గట్టి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది ఈ రోజున ప్రియులారా అనేకులకు అర్థం కావడం లేదండి. కేవలం శరీర రీతిగానే, కేవలం భౌతిక రీతిగానే ఈ రోజున పిల్లారా ఈ వాక్యాన్ని చదివినటువంటి వారు ఆలోచన చేసుకుని వారు ఏమంటున్నారంటే, స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా ఒక వ్యక్తి గర్భము ధరిస్తాడే తప్ప, గర్భము ధరించగలుగుతుందే తప్ప, స్త్రీ పురుషుల యొక్క కలయిక లేకుండా ఎలా గర్భం వస్తుంది, ఎలా బిడ్డను కంటారు, ఎలా మరి గర్భము ధరించి బిడ్డను కంది, ఆయనకు యేసు అని ఎలా పేరు పెట్టింది, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది, ఆమెకు గర్భము ధరించి ఆయనను జన్మనిచ్చింది అంటే మరియ మంచిది కాదు, తప్పు చేసింది, పొరపాటు చేసింది. ఇట్లా ఎన్నో మాటలు ఈ రోజున మాట్లాడుతున్నారండి. దయచేసి గమనించండి, లేఖనంలో స్పష్టంగా రాయబడుతున్న మాట ఏమిటంటే, రెండు అర్థాలు ఉంటాయండి. అమ్మ వింటున్నారా? ఎన్ని అర్థాలు? రెండు అర్థాలు ఉంటాయండి. ఒక అర్థం అక్షరార్థం. ఏంటి చెప్పండి? అక్షరార్థం. రెండవ అర్థం ఆత్మీయ అర్థం. అక్షరార్థం ఏం చేస్తుందంటే మనుషులను చంపివేస్తుంది. అక్షరార్థం ఏం చేస్తుందంటే మనుషులకు లోతైన విషయాలు గ్రహించుకునే అవకాశం వారికి ఇవ్వదు. ఈ అక్షరార్థం ఏం చేస్తుందంటే మనుషుల పిల్లల వారి యొక్క ఆలోచనకు తగినట్లుగా వారు ఏమైతే ఆలోచించాలనుకుంటారో వారి ఆలోచన వాస్తవం అనుకుంటారు. అందుకనే ఆధ్యాత్మికంగా వారి యొక్క మనోనేత్రాలు ముయ్యబడడం ద్వారా దేవుని వాక్యాన్ని వారు అర్థం చేసుకోలేరు. అందుకని బైబిల్లో స్పష్టంగా ఏమని రాయబడుతున్నదంటే, అక్షరము ఒక మనుషుణ్ణి చంపుతుంది, కానీ ఆత్మ మనుషుణ్ణి జీవింపజేస్తుంది. దేవుడు స్తోత్రం కలుగునగాక. కాబట్టి నా ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యమును మనం ఎక్కడ కూడా అక్షరార్థంగా చదవకూడదు. అక్షరార్థంగా మనం చదివామా, అక్షరార్థంగానే మనం దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామా, ఆధ్యాత్మికంగా మనము ఎదగకపోగా మనమున్న స్థితిలో నుండి మరింత మనము లోపలికి కూరుకుపోయే స్థితిలోనికి వెళ్ళిపోతాం. కనుక ఎక్కడ దేవుని వాక్యాన్ని అక్షరార్థంగా మనం అర్థం చేసుకోకూడదండి. దేవుని వాక్యాన్ని ఆత్మ సంబంధమైనదిగా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. సో ఇక్కడ రాయబడుతున్న మాట, మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఇక్కడ వచ్చే ప్రశ్న, పరిశుద్ధాత్మ వలన ఎలా గర్భం ధరించగలుగుతారు? సందర్భం వచ్చింది కాబట్టి క్లుప్తంగా చెప్తాను. ఆ మాటలోనే మనం చూస్తామన్నప్పుడు పిల్లరా, ఆత్మ అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఆత్మ అనే పదాన్ని మనం చూస్తున్నప్పుడు ఆత్మ వెళ్ళలేనటువంటి స్థలం ఏదైనా కలదా? అమ్మా చెప్పాలి. ఆత్మ వెళ్ళలేనటువంటి స్థలం, ఆత్మ ప్రవేశించలేనటువంటి స్థలం ఏదైనా ఉంటుందా? జక్రియ గారు అలా చూస్తున్నారు. ఏమండి, ఇప్పుడు మనిషి అనుకోండి వెళ్ళలేడు, ఆత్మ అనుకోండి వెళ్ళలేని స్థలం ఏది లేదు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం, మన ఆలోచనను చూస్తారు, ఈ ఆలోచన ఎక్కడికైనా వెళ్ళిపోగలదు, అవునా? సో అవసరమైతే ఈ ఆలోచన అలా కన్ను మూసుకొని ఒక్కసారి కనుక మనం చంద్రుడి మీద ఉన్నట్లుగా అలా ఆలోచన చేస్తే చంద్రుడి మీద ఉంటాం మనం. అర్థమవుతుందండి? సో ఆలోచనకి అంత పవర్ ఉంది. సో ఆలోచన కంటే, మనిషి శక్తి కంటే అతీతమైనది ఆత్మ. ఆత్మ వెళ్ళలేని స్థలం అంటూ ఏదీ లేదండి. అది ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏదైనా చేయగలదు, ఏదైనా చేయగలిగిన శక్తి సామర్థ్యం ఆత్మకు ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునగాక. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ వలన మరియ ఏం చేయబడింది? గర్భవతిగా మారింది ఆమె. రోజున పిల్లలు ఇక్కడ మరొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఈ రోజున గమనిస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ ప్రెగ్నెంట్ కావాలి అంటే, కన్సీవ్ అవ్వాలి అంటే ఎవరికన్నా తెలిసి అవుతుందండి? దయచేసి ఆలోచన చేయాలి.
ఈ మాటను మీరు దయచేసి పెడార్థం తీసుకోవద్దండి. కూర్చున్న వారైనా ఆన్లైన్లో ఉన్నవారైనా కేవలం పిల్లలు మనకు తెలుస్తుంది ఏంటంటే కలయిక ద్వారా గర్భం వస్తుంది. కానీ నేను అంటాను, ఈ రోజున అనేకులు కలిసిన తరువాత కూడా గర్భము రాని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎంతో మందికి గర్భం కలిగిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఆలోచన చేయండి. కేవలం కలయిక ద్వారా గర్భము కలిగేటట్లయితే ఈ రోజున కలిసిన వారందరూ గర్భవతులు కావాలి. కాలేదు అంటే ఎక్కడో ఏదో చెప్పండి లోపం. కానీ ఈ రోజున గర్భవతులుగా అవుతూ ఉన్నారు అంటే దేవుడు ఆ యొక్క సామర్థ్యాన్ని, ఆ శక్తిని మనుషులలో ఉంచి దాని ద్వారా వెళుతున్నటువంటి ఎక్స్ క్రోమోజోము, వై క్రోమోజోము, హల్లెలూయా హల్లెలూయా, మనుషుల్లో ఉన్నటువంటి ప్రేమ ఆ క్రోమోజోముల ద్వారా దేవుడు సంతానోత్పత్తిని కలుగు చేస్తున్నాడు. రోజున ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రాయబడుతున్న మాట, తల్లి అయినటువంటి మరియా ఆమె పొరపాటు ద్వారా గర్భం ధరించలేదు, కానీ ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక చెప్తామండి హల్లెలూయా. కాబట్టి యోసేపు అనుకున్నాడు ఆమెను విడిచిపెట్టేద్దాం, కానీ ఆమెను అవమానపరచకూడదు. అలా అనుకున్నాడు. వెంటనే దేవుడు యోసేపుకు స్వప్నము ద్వారా ప్రత్యక్షమయ్యాడు. దేవుడు స్పష్టంగా యోసేపుకు తెలియచేశాడు, యోసేపు నీవు ఆమెను అవమానపరచొద్దయ్యా, నీవు భయపడొద్దయ్యా, నీవు ధైర్యంగా ఉండు అని ప్రభు యోసేపును ధైర్యపరిచాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తున్న 4వ మాట ఏమిటంటే పిల్లరా, యోసేపు దర్శనమందు ప్రభువును చూచినవాడు. హల్లెలూయా. ప్రభు స్వరాన్ని విన్నటువంటి వాడండి. ఎవరేమనుకుంటే నాకేంటి, నా ప్రభువు నాతో మాట్లాడాడు. ఎవరేమనుకుంటే నాకేంటి, నా ప్రభువు మాటను నేను విన్నాను. లోకములో ఎవరు ఏ విధంగా నా గురించి మాట్లాడుకున్నా నాకేంటి, నా ప్రభు దర్శనమందు, స్వప్నమందు ఆయన నాతో మాట్లాడాడు గనుక ఆయన మాటను నేను వింటాను. ఆమెను అవమానపరచనులక నేను ఆమెను నా భార్యగా అంగీకరిస్తాను అని మంచి మనసుతో యోసేపు ప్రియుల మరియను తన భార్యగా అంగీకరించాడు. గట్టిగా చెప్పబడి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియుల దయచేసి అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. మొదటిగా యోసేపు అంటే ఫలించడి కొమ్మ. యోసేపు ఫలించడానికి గల కారణం రెండవదిగా యోసేపు నీతిమంతుడు. మూడవదిగా పిల్లల యోసేపు నీతిమంతుడు కనుక మర్యాదస్తుడిగా తనకు భార్యగా కావలసిన ఆ స్త్రీని ఎక్కడ అవమానపరచవల్లక మర్యాదగా తాను ప్రవర్తించాడు. మర్యాదస్తుడిగా తాను ప్రవర్తించాడు. తర్వాత 4వదిగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రభు యొక్క దర్శనాన్ని చూసి ప్రభు మాటను విన్నటువంటి వాడు, ఆ మాటకు లోబడినటువంటి వాడు. ఇక 5వ మాట చెప్పు ముగించేస్తాము అంటే 24వ వాక్యం అండి. చూడండి, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 5వ మాట మనం ఏం చూస్తా ఉన్నాము అంటే, ఈ యోసేపు అండి తల్లి అయిన మరియను లేక మరియను తాను భార్యగా అంగీకరించడం మాత్రమే కాదు, దేవుడు ఏదైతే తనకు ఆజ్ఞాపించాడో ఆజ్ఞలన్నీ కూడా ఆయన నెరవేర్చిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఆజ్ఞలు తప్పుకోలేదండి. మనం బైబిల్లో గమనిస్తూ ఉన్నప్పుడు ఆజ్ఞను మేరకుండా ఏదైతే దేవుడు యోసేపుతో చెప్పాడో చెప్పిన ఆజ్ఞను తను నెరవేర్చి ఆమె అనగా మరియా ఆమె ప్రస్తుత దినములు నిండి ఆమె బిడ్డకు జన్మనిచ్చేటంత వరకు ఆమెకు దూరంగా ఉంటూ ఆమెను ఒక కంట కనిపెడుతూ ఆమె కావలసిన బాగోగులన్నీ చూసుకుంటూ ఏమండి ఆమె కావలసిన వసతులన్నీ కల్పిస్తూ చివరకు ఆమె డెలివరీ అయిన తర్వాత ఆమెతో కూడా తానుతో కూడా ఆమె ఆ బాబును ఎత్తుకొని
దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళి ఆయనకు యేసు అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా ప్రభునందు ప్రియమైన వారులారా, దయచేసి వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు 5వ విషయాన్ని మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, యోసేపు దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చినవాడు, ఎక్కడ తప్పిపోలేదండి. దేవుడు ఏ విధంగా చేయమన్నాడో అలా యోసేపు చేశాడు. ఈ రోజున సర్వ ప్రపంచానికి యోసేపును గురించి తెలుసుకోవడానికి, యోసేపును గురించి వినేటటువంటి గొప్ప భాగ్యం యోసేపు సంపాదించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, యోసేపును గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, యోసేపు జీవితమును ఈ విధంగా ప్రభు ఫలించడు కొమ్మగా ఆశీర్వాదకరమైన పాత్రగా పరిశుద్ధ గ్రంథములో ఆయన రాసి పెట్టాడు. ఈరోజు పిల్లలు ఈ మాటలు వింటున్న వారిలో కూడా ఇంకా అనేకులు అనొచ్చు, అంటే మేము కూడా ఇలా చేయొచ్చండి, మేము కూడా ఇలా చేయొచ్చండి అనేవాళ్ళు లేకపోలేదండి. నేను అంటాను, ఇది చేయమని అర్థం కాదు, చేయమని అర్థం కాదు. అలా చేస్తే ప్రేమ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా, ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారంగా, ఇప్పుడున్నటువంటి పిల్లల మన యొక్క మానవుల మధ్యన ఉన్నటువంటి సంబంధాలు పాడైపోతాయి. ఇప్పుడు చేయమని దాని అర్థం కాదు. ఆ రోజున అలా జరిగింది. పరిశుద్ధాత్ముడు కార్యాన్ని జరిగించాలనుకున్నాడు, ఆయన జరిగించాడు. జరిగించిన దానిని అర్థం చేసుకొని మనము వాక్యానుసారంగా సాగిపోవడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. సో కాబట్టి నా ప్రభునందు ప్రియులారా, ఈ రోజున ఈ మాటను మనం వింటూ ఉన్నప్పుడు యోసేపును గురించి మనం ఆలోచన చేస్తూ, ఫలించడి కొమ్మ, నీతిమంతుడు, మర్యాదస్తుడు, ప్రభు దర్శనాన్ని చూచిన వాడు, ప్రభు మాటను విని ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా జరిగించిన వాడు. హల్లెలూయా. కనుక యోసేపును గురించి ఈ రోజున సర్వ ప్రపంచమంతా కూడా మాట్లాడుకోవడమే కాదు, యోసేపును గురించి పిల్లరా ఈ రోజున మనం కూడా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కనుక ఇటు వాక్యాన్ని విన్నటువంటి మనము కూడా మన వ్యక్తిగత జీవితాల్లో యోసేపు వలె నీతిని కాపాడుకుందాం, మర్యాదగా ప్రవర్తించుదాం, ప్రేర ఎదుటి వారికి ప్రేర గౌరవించుదాం, గౌరవం పుచ్చుకుందాం. హల్లెలూయా. పెద్దలు చెప్పిన మాట అది, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు ఇంగ్లీష్లో. ఇప్పుడు ఎదటి వారు మనల్ని గౌరవించాలి అంటే మనం ఏం చేయాలి? ముందు ఎదటి వారిని గౌరవించాలి. మనం గౌరవించకుండా నేను ఇలానే ఉంటే అందరూ నన్ను గౌరవించాలంటే అది అయ్యే పని కాదండి. ముందు మనమే ఎదటి వారిని గౌరవిస్తే ఎదటి వారు మనల్ని గౌరవిస్తారు. కాబట్టి ఇక్కడ యోసేపును చూస్తున్న మాటదే, యోసేపును గమనిస్తున్న మాటదే. తను మర్యాదస్తుడిగా జీవించాడు. తర్వాత యోసేపు ప్రభు దర్శనాన్ని చూశాడు, ప్రభు మాటను విన్నాడు. మనము కూడా పిల్లరా ఈ రాత్రి ఈ మాటను ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు మరి ఇప్పటి వరకు ఇటు దర్శన భాగ్యాన్ని కలిగి ఉన్నామో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను కూడా దర్శించండి, నాతో కూడా మాట్లాడండి, నన్ను కూడా బలపరచండి, నన్ను కూడా ధైర్యపరచండి అయ్యా అని ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయగలిగితే పిల్లరా తప్పక దేవుడు ఇదిగో యోసేపుతో మాట్లాడినట్లుగా, యోసేపుకు దర్శన భాగ్యమును కలుగు చేసినట్లుగా దేవుడు మనలను కూడా దర్శిస్తాడు, మనతో కూడా మాట్లాడతారు, మనలను కూడా బలపరుస్తారు, ముందుకు నడిపిస్తారు. కనుక ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు మన వెనుకడిలో దేవునికి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. అందరూ తలలో వచ్చండి, కళ్ళు మూసుకోనండి. ఒక చిన్న ప్రార్థన. ప్రియారి ప్రత్యేకమైన సమయంలో ఇదిగో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ప్రియారి యోసేపును గురించి మనం నేర్చుకుంటూ వచ్చామండి. యోసేపును గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు పిల్లరా యోసేపు తాను ఫలించని కొమ్మగా ఉన్నాడు అని, అలా ఉండడానికి గల కారణము తాను నీతిమంతుడిగా ఉన్నాడు అని, ప్రేమ తాను మర్యాదస్తుడిగా బ్రతికాడు అని, తాను పిల్లరా దేవుని దర్శనమును కలిగి దేవుని మాటను విని ఆయన ఆజ్ఞలను అనుసరించాడని మనం విన్నాం. కనుక రాత్రి పిల్లరా మనము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి, ప్రభు సహాయాన్ని కోరుకుందామండి. అయ్యా ఇదిగో నన్ను కూడా నాయన ఫలించడు కొమ్మగా మార్చండి అయ్యా, నన్ను కూడా ఆశీర్వాదకరమైన పాత్రగా మార్చండి అయ్యా, ఇదిగో నన్ను కూడా నీతిమంతులుగా నీతిమంతురాలుగా జీవించడానికి సహాయం చేయండి నాయన, సహాయం చేయండి అయ్యా. అయ్యో ప్రభు నీ సన్నిధిలో నీ దర్శన భాగ్యమును నాకు కలగచేయండి అయ్యా. నేను ఎలా జీవించాలో, నేను ఎలా ముందుకు సాగాలో, ఈ ఆధ్యాత్మిక యాత్రలో నీ కొరకు ఎలా ప్రభు ముందుకు అడుగు వేయాలో నాకు నేర్పించండి అయ్యా. నన్ను కూడా బలపరచండి అయ్యా, నన్ను కూడా ధైర్యపరచండి అయ్యా. ఈ లోకములో ఎక్కడా నాయన
తప్పిపోకుండా, జారిపోకుండా, తొలగిపోకుండా నీ కొరకు నమ్మకంగా సాగిపోవడానికి సహాయం చేయండి అయ్యా అంటూ ప్రభు సన్నిధిలో పురారా మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేద్దాం. మంచి యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మా మధ్యన ఉన్నందుకే నీకు స్తోత్రాలు. నీ మాట ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. ఈ లోకమునకు శరీరధారిగా మీరు రావడానికి ఎంతో మందిని మీరు వినియోగించుకున్నారయ్యా, ఎంతో మందిని నాయన మీరు నిలవబెట్టుకున్నారయ్యా, ఎంతో మందిని ప్రభా మీ రాకడ నాయన నా తండ్రి మీ యొక్క జన్మము కొరకు సాక్షాత్తమై ప్రభువా మీరు నిలవబెట్టి అనేకుల ఎదుట ప్రభువా నాయన వారు సాక్ష్యం ఇచ్చేటట్లుగా మీరు వారిని వాడుకుంటూ వచ్చారయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా నాయన యోసేపును గూర్చి మేము ధ్యానించుకున్నాము ప్రభా. యోసేపును గూర్చి ఉన్నటువంటి మేము కూడా ఇదిగో నాయన యోసేపు వలె ఫలించడు కొమ్మగాను, నీతిమంతులముగాను, మర్యాదస్తులుగాను, నీ దర్శనమును నాయన చూసేటటువంటి వారముగాను, నీ మాట వినేటటువంటి వారముగాను, నీ ఆజ్ఞలను పాటించగలిగిన వారముగా ఈ లోకములో మేము జీవించడానికి సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధాత్ముడ మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ధైర్యపరచండి. యేసేపు వలె మమ్మల్ని కూడా నాయన మాలో ఉన్న భయమును తొలగించి మీరు స్థిరపరచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ మీరే మాకు సహాయం చేయమని ఉత్తమమైన వాక్యమును ప్రతి ఒక్కరి హృదయంలో నాటండి, నీరు కట్టండి, ఫలింప చేయండి. వాక్యానుసారంగా సాగిపోవడానికి సహాయం చేయమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి నాయన రాత్రి నీ సన్నిధిలో కూడి ఉన్న మాకును లోకములో నిన్ను ఆరాధిస్తూ అయా యొక్క క్రిస్మస్ పర్వదినాలలో నీ నామాన్ని ఘనపరుస్తూ ఆరాధిస్తూ నీ రాకడ కొరకు కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్న సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘాలన్నిటికీ పరిశుద్ధాత్మ మాకందరికీ తోడైండి మమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే, శిలువ రక్తమే అపవాద క్రియలకనంత నాశనం ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము విడుదల కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.